ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆలోచనను ఏపీ ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల లక్షలాది ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోతారని తెలిపారు. ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని విరమించుకోకపోయినా రానున్న ఎన్నికల్లో ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మేనిఫెస్టోలో పెట్టి రాజకీయ పార్టీలకు తమ సత్తా చాటుతామని ఆటో కార్మికులు చెబుతున్నారు. కోనసీమ కేంద్రమైన అమలాపురంలో వేలాదిగా ఆటో కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా కోనసీమ ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం అనే మేనిఫెస్టో వివాదం ఆంధ్రప్రదేశ్ లో రగడ రాబోతోంది. ప్రధానంగా ఆటో వాళ్ళ ఆందోళన సిద్ధపడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో కోనసీమ వ్యాప్తంగా ఆటో కార్మికులంతా తరలి వచ్చి తమ ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు ఏదైతే సౌత్ లో ఉందో సౌత్ లో ఇప్పటికే మిగిలిన రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఈ విధానం కరెక్ట్ కాదు, ఆటో కార్మికుల ఉపాధికి గండి కొడుతుందని చెప్పి నిరసన ఆందోళన ర్యాలీ తెలియజేస్తున్న పరిస్థితి. చెప్పండి, ఏదైతే ఈ యొక్క నిరసన ఎందుకు చేపడుతున్నారు, అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? నమస్తే అండి, నా పేరు ఓటాల వెంకటేష్, ఆంధ్ర ఆటో వాళ్ళ జిల్లా జనరల్ సెక్రటరీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా. మేము ఏదైతే రాజకీయ పార్టీలు ప్రధానంగా అధికారంలో పరమావధిగా వాళ్ళు ఈ రోజుల్లో ప్రవేశపెట్టిన ఉచిత బస్ సర్వీస్ మహిళలకి అని నిలవడం వల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 లక్షల కోట్ల రూపాయలు మేము రోడ్డును పడే అవకాశం ఉంది. మేము ప్రత్యక్షంగా ఆటో రంగంలోనే కాకుండా ప్రైవేట్ గా కూడా ఈ రంగం మీద అనేక రంగాలు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మేమందరం రోడ్డు మీద పడే పరిస్థితి. కాబట్టి ఏ అధికార పార్టీ అయినా సరే ఈ యొక్క డిమాండ్ ని వెంటనే విరమించుకోవాలని మేము తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే మేమందరం కూడా మా జీవనోపాధిని మేము సొంతంగా ఏర్పాటు చేసుకున్న జీవన రంగం ఇది కొనసాగిస్తున్నాం. మా జీవనోపాధిని దెబ్బతినే విధంగా ప్రభుత్వం